స్వతంత్ర దేశం దిశగా బలూచిస్తాన్ అడుగులు వేస్తోంది. సొంత ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. పాకిస్తాన్ చెర నుంచి త్వరలో విముక్తి అంటూ బలూచిస్తాన్ లీడర్ మీర్ యార్ బలూచ్ ఒక ప్రకటన రిలీజ్ చేశారు. పాకిస్తాన్ పని అయిపోయిందని, ఇక తమకు స్వతంత్రం వచ్చినట్టే అని బలూచిస్తాన్ ప్రకటించింది. అంతేకాకుండా సొంత కరెన్సీ, పాస్పోర్ట్ జారీ చేసే అధికారులు త్వరలో బలూచిస్తాన్కు వస్తాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా గుర్తించాలని ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తి చేసింది. అలాగే ఢిల్లీలో బలూచిస్తాన్ ఎంబసీ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని భారత్ను కోరింది. తాజా సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్లో జరుగుతున్నారు. నరేష్, ఒకవైపు చూస్తున్న రాత్రి నుంచి ఏ స్థాయిలో యుద్ధ పరిస్థితులు ఉన్నాయో, మరోవైపు దేశ ప్రజలను రక్షించాల్సిన పాక్ ప్రధాని తన ప్రాణాలు కాపాడుకోవడానికి అసలు అత్తాపత్తా లేకుండా ఎక్కడికి వెళ్ళారో కూడా తెలియదు, అధ్యాతుల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి. మరోవైపు ఎప్పటి నుంచో పక్కలో బలున్న బలూచిస్తాన్ కూడా ఎదుర్కోలేని పాకిస్తాన్ ఇంత సైన్యం, ఇంత ధైర్యం ఉన్న మన దేశాన్ని ఢీకొట్టేందుకు కేవలం తన ఉనికి చాటుకునే ప్రయత్నంగా కుట్రలు చేయడమే తప్పించి అంతకంటే సాధించిందంటే ఏమీ లేదని చెప్పుకోవాలి. అసలు బలూచిస్తాన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఎలా ఉండబోతుంది? ఆల్రెడీ బలూచిస్తాన్ ఇప్పటికే అక్కడ సంబరాలు చేసుకుంటుంది, భారత్ను వేనేల్లో కీర్తిస్తోంది. పాక్పై భారత్ దాడుల్ని హైలైట్ చేస్తూ బలూచి రేడియో కూడా తీవ్రంగా ప్రసారాలు చేస్తోంది. ఇప్పటికే అక్కడ పాక్ చమురు క్షేత్రాలపై బలూచిస్తాన్ దాడులు చేస్తోంది. సో ఓవరాల్ గా బలూచిస్తాన్కి పైచేసి సాధించినట్టేనా? సతీష్, ఎగ్జాక్ట్లీ మీరు చెప్పిన విధంగానే ప్రస్తుతం భారత్ పాక్ యుద్ధ నేపథ్యంలో బలూచిస్తాన్ ఈ యొక్క తెర మీదకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఏదైతే పాక్ అంతర్భాగమైనటువంటి బలూచిస్తాన్ ఇప్పటికీ కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆ దేశ ఆర్మీకి సంబంధించినటువంటి వాటిపై ప్రతినిత్యం కూడా దాడులు చేసేటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. అయితే ప్రస్తుతం భారతదేశం పాక్పై జరుపుతున్నటువంటి యుద్ధ ప్రకటన నేపథ్యంలో ఇప్పటికే బలూచిస్తాన్ తమ సొంత ప్రభుత్వ దిశగా ఏర్పాటు చేసేందుకు కూడా ఇప్పటికే పావులు కదులుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. బలూచిస్తాన్కు సంబంధించినటువంటి ఆ ప్రాంత అధినేత అయినటువంటి మీర్ యార్ బలూచ్ అనే నాయకుడు ఇప్పటికే ఈ యొక్క తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే దిశగా కూడా మాకు అవకాశం ఇవ్వాలంటూ కూడా ఒకవైపు ఐక్యరాజ్య సమితికి కూడా విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన సొంత ట్విట్టర్లో కూడా ఇటు భారతదేశానికి సంబంధించినటువంటి విజ్ఞప్తి కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే ఇక్కడ ఢిల్లీకి సంబంధించి ఎంబసీని కూడా ఏర్పాటు చేసుకునే దిశగా భారతదేశం మాకు అవకాశం కల్పించాలంటూ కూడా ఒకవైపు భారతదేశాన్ని కూడా విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే బలూచిస్తాన్ దేశంగా ఏర్పాటు చేసుకునేందుకు మాకు అన్ని అర్హతలు ఉన్నాయి, దీనికి సంబంధించి పూర్తి మాకు ఒక స్వతంత్ర దేశంగా ఏర్పాటు చేసుకునేందుకు కూడా మాకు ఒక అర్హతను ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే అనేక దేశాలతో కూడా మిత్రపక్ష దేశాలతో కూడా మాట్లాడడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తి చేసినటువంటి, సిఫారసు చేసినటువంటి దాంట్లో కూడా బలూచిస్తాన్ ఎవరైతే మీర్ యార్ బలూచ్ అనే వ్యక్తి ఎవరైతే నాయకుడు ఉన్నారో ఆయన ఆధ్వర్యంలోనే ఈ యొక్క బలూచిస్తాన్ దేశాన్ని ఏర్పాటు చేసుకునే దిశగా కూడా ముందుకెళ్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికే భారత్ పాక్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధ నేపథ్యంలో బలూచిస్తాన్ పూర్తి స్థాయిలో కూడా తమకు స్వతంత్రం వస్తుందనే ఒక నేపథ్యంలోనే అక్కడ ఆ ప్రాంతంలో ఇప్పటికే అంబరాలు అంటుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. భారతదేశంలో పూర్తి స్థాయిలో కూడా పాకిస్తాన్ ఇక మిగిలిపోతుంది. పాకిస్తాన్ భారత ఏదైతే ప్రపంచ పటంలో పూర్తి స్థాయిలో కూడా తీసివేసే పరిస్థితి భారతదేశం తీసుకువస్తుందంటూ కూడా బలూచిస్తాన్ సంబంధించిన ఆ ప్రాంత వాసులంతా కూడా అక్కడ ఒక సంబరాలు చేసుకున్న పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఇటు ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి విజ్ఞప్తుల మేరకు కూడా తమ సొంత దేశానికి సంబంధించినటువంటి కరెన్సీని మేమే ముద్రించుకుంటాం, పాస్పోర్ట్లను కూడా మేమే ముద్రించుకుంటాం అంటూ కూడా ఇటు సిఫారసు చేసింది. దీనికి సంబంధించి ఐక్యరాజ్య సమితి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుందో వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. మరోవైపు భారతదేశానికి ఎంబసీకి సంబంధించినటువంటి ఢిల్లీలో తమ అర్హత ఇవ్వాలంటూ కూడా ఒక విజ్ఞప్తి చేసింది. మొత్తానికి పాకిస్తాన్ పతనానికి తమ వంతు సహాయం చేస్తామంటూ కూడా మీర్ యార్ బలూచ్ ప్రకటన జారీ చేస్తామన్నారు. ఇప్పటికే భారతదేశానికి సంబంధించినటువంటి ఇండియాకు ఒక బ్రదర్గా ఈ యొక్క బలూచిస్తాన్ ప్రాంతం ఉంది. సో ఎప్పటి నుంచో కూడా వీళ్ళంతా కూడా భారతదేశాన్ని మిత్రపక్షంగా కూడా ఎప్పుడు ఆలోచించేవాళ్ళు. పాకిస్తాన్లో అంతర్భాగమైనటువంటి బలూచిస్తాన్ ఎప్పుడు కూడా పాకిస్తాన్ మీద నువ్వంటే నేనంటూ సై అనే ప్రవర్తన అయితే ఉండేది. మొత్తానికి భారతదేశానికి సంబంధించినటువంటి ఎవరైతే మెయిన్ ఇంపార్టెంట్ ఉంటున్నారో వాళ్ళతో కూడా బలూచిస్తాన్ నాయకులు కూడా ప్రస్తుతం మంతనాలు జరుపుతున్నారు. మరోవైపు మిత్రపక్షం సంబంధించినటువంటి అనేక దేశాలు కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి యుద్ధంలో మేము కూడా పాల్గొంటాం, మీరు సై అంటే దానికి సంబంధించినటువంటి ఇప్పటికే ఉక్రెయిన్ దేశం అయ్యుండొచ్చు, అదేవిధంగా ఉక్రెయిన్ కూడా ఇప్పటికే దానికి సంబంధించిన పాకిస్తాన్ని మేము పూర్తి స్థాయిలో కూడా మేము మీతో పాటు ముందుకు వెళ్తామంటూ ఒకవైపు వాళ్ళు కూడా మనకి ఒక హింట్ అయితే ఇస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పాకిస్తాన్కి సంబంధించినటువంటి కరాచీ పోర్టుకు ఇప్పటికే అనేక వాణిజ్యపరమైనటువంటి విభాగాలన్నింటినీ కూడా మన మిసైల్స్తో కూడా పూర్తి స్థాయిలో కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి చూస్తూనే ఉన్నాం. పాకిస్తాన్ భారత్ యుద్ధ నేపథ్యంలో నిన్న రాత్రి జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి పూర్తి అనేక ఎయిర్పోర్ట్కి సంబంధించి పలు ప్రాంతాల్లో వాళ్ళు ఏదైతే డ్రోన్ల సహాయంతో చొరబాటు తత్వానికి ముందుకు వచ్చిన
వచ్చినప్పటికి కూడా భారత సైన్యం గట్టి జవాబుగా ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. దాదాపు డ్రోన్లు ఎన్ని ఎగరవేస్తే దాదాపు 50కి పైగా డ్రోన్లు ఎగరేసినప్పటికి కూడా భారత్ తమకున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో వాటన్నిటిని కూడా మట్టి గరిపించినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అయితే భారత్ పాక్ యుద్ధ నేపథ్యంలో బలూచిస్తాన్ తమ ప్రభుత్వ ఏర్పాటు దిశగా కూడా పావులు కదులుతూ ఉంది. ఈ నేపథ్యంలో బలూచిస్తాన్కు పూర్తి స్వతంత్రం వచ్చే దిశగా కూడా మీర్ యార్ బలూచ్ నాయకుడు ఆ యొక్క ఆధ్వర్యంలో ముందుకు వెళ్తుందా అనే దాని మీద కూడా ప్రస్తుతం ఆ ప్రాంత వాసులు అయితే పూర్తి స్థాయిలో కూడా ఆకాంక్షిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మరోవైపు సొంతంగా కరెన్సీని మేమే ఏర్పాటు చేసుకుంటాం, సొంతంగా పాస్పోర్ట్ పూర్తి ముద్రను కూడా మేమే పూర్తి చేసుకుంటాం అంటూ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ప్రకటన నేపథ్యంలో బలూచిస్తాన్కు సంబంధించి వాళ్ళు ఏర్పాటు దిశగా ముందుకు వెళ్తుంటే పాకిస్తాన్ ఒకవైపు ఏం చేయాలని అర్థం కాని పక్షం. ఈరోజు పాకిస్తాన్ సంబంధించినటువంటి పాక్ ప్రధాని సైతం కూడా పాక్లో లేనట్టుగా తెలుస్తూ ఉంది, ఎక్కడో దాంకున్నట్టుగా తెలుస్తూ ఉంది. భారత్ చేస్తున్నటువంటి ప్రతీకార చర్యకు ఒకవైపు భారతదేశం పాక్పై ఈ యొక్క యుద్ధాన్ని పూర్తి స్థాయిలో కూడా రెండు కళ్ళు చూస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో పాక్ ప్రభుత్వానికి తెలుసు. పాక్ దేశంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆర్మీ అయి ఉండొచ్చు, అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు అయి ఉండొచ్చు, ఆ భారత ప్రతాపం అయితే తెలుసు. అయినప్పటికీ కూడా కవ్వింపు చర్యలు చేపడతా ఉంది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో అయితే భారతదేశం సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంతాల్లో ఇప్పటికే విచ్చలవిడిగా ఉన్నటువంటి వాళ్ళకున్నటువంటి కొద్దిపాటి యొక్క ఆయుధాలతో వాళ్ళు డ్రోన్ల సహాయంతో క్షిపణులతో ఇప్పటికే యుద్ధం అయితే చేస్తూ ఉంది. కానీ పూర్తి స్థాయిలో భారతదేశం పాకిస్తాన్పై యుద్ధానికి సై అంటే మాత్రం దాదాపు 24 గంటలు గడవకు ముందే పాకిస్తాన్ అనేది పూర్తి స్థాయిలో లేనమట్టం అవుతుందనేది మాత్రం ఇక్కడ భారతీయులందరూ కూడా తెలిసిన పరిస్థితి కనపడుతుంది. కానీ సామాన్య పౌరులకు కూడా ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తలెత్తకుండా దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ అయితే తీసుకుంటా ఉన్నారు. ఎప్పటికెప్పుడు కూడా ఢిల్లీలో దీనికి సంబంధించి రక్షణ శాఖకు సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖల ద్వారా అందరూ కూడా ఈ యొక్క సిసిఎస్ మీటింగ్లు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ కావాల్సింది మనకి ఏదైతే ప్రతీకార చర్య కాదు, ఇక్కడ భారత పౌరులు ఎవరైతే పబ్లిక్ ఉన్నారో గత నెలలో జరిగినటువంటి 26 మంది మృత్యువాత పడ్డారో, అసూలు బాసినటువంటి 26 మంది కుటుంబాల్లో కొంత ఒక చాలా ఆనందాన్ని కల్పించే విధంగా ఈరోజు సింధూర్ సంబంధించినటువంటి ఆపరేషన్ సింధూర్ను సక్సెస్ చేశారు. కానీ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఎలాంటి దాడులు ఉంటాయనేది ప్రతి ఒక్కరు కూడా భారతదేశ వ్యాప్తంగా కూడా ఆకాంక్షించిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా కానీ సింధూర్ 2.0ని స్టార్ట్ చేస్తారని ఎవరు అనుకోలేదు. కానీ పాకిస్తాన్ దీనికి సంబంధించి అర్ధరాత్రుల పూట దాడులు చేయడం, పాకిస్తాన్ పీఓకి సంబంధించినటువంటి బార్డర్లు లోపలికి రావడం, చొరబాటు తత్వం, అదేవిధంగా నిన్న రాత్రి 50 డ్రోన్లు పైగా 3 క్షిపణులతో కూడా ఇటు ఏదైతే దేశం సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి పబ్లిక్ను కూడా ఇష్యూ చేసింది. అనేక మంది కూడా చనిపోయినటువంటి పరిస్థితిని భారతదేశం ఉపేక్షించేది లేదంటూ కూడా ముఖ్య అంశానికి సంబంధించినటువంటి దీని మీద పూర్తి సమీక్ష సమావేశం కూడా ఏర్పరచుకున్నారు. మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో, పాకిస్తాన్ మీద ఎలాంటి యుద్ధం చేయబోతుందో, ఇప్పటికే కరాచీకి సంబంధించి రావల్పిండికి సంబంధించినటువంటి అనేక ప్రాంతాల్లో కూడా వాణిజ్యపరమైనటువంటి వాళ్ళకి వచ్చేటువంటి వాణిజ్యం పరమైనటువంటి ఆర్థిక లావాదేవీలు అన్నింటినీ కూడా ఇప్పటికే భారతదేశం సంబంధించినటువంటి త్రివిధ దళాల అధిపతులు ఎవరైతే ఉన్నారో వాటన్నిటికి సంబంధించి బుద్ధి చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఆర్మీ కూడా పూర్తి సంసిద్ధమైన పరిస్థితి కనపడుతోంది. మన దగ్గర ఉన్నటువంటి సామాగ్రి ఏదైతే పూర్తి స్థాయిలో కూడా యుద్ధ సామాగ్రి అంతా కూడా రెడీ చేసుకున్నారు. అదేవిధంగా ఇప్పటికే ఒకవైపు అమెరికా కూడా హింట్ ఇచ్చింది. అమెరికాకు సంబంధించిన పౌరులు పాకిస్తాన్లో ఉంటే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వచ్చేయండి అంటూ కూడా వాళ్ళకి హింట్ ఇవ్వడంతో పాకిస్తాన్ భారత్ మధ్య జరిగేటువంటి యుద్ధం తీవ్ర స్థాయిలో ఉండబోతుంది. ఈ నేపథ్యంలోనే ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధ నేపథ్యంలోనే ఒకవైపు లాభం పొందాలంటూ కూడా ఏదైతే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ యొక్క మరో స్వతంత్ర దేశంగా ముందుకెళ్లాలంటూ కూడా ఒక పావులు కదుపుతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి మీర్ యార్ బలూచిస్తాన్ సంబంధించినటువంటి స్వతంత్ర దేశంగా ఏర్పాటు అయితే పాకిస్తాన్ దేశం అనేది పూర్తి స్థాయిలో కూడా నేలమట్టం అయ్యేటువంటి పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలోనే బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా పూర్తి స్థాయిలో కూడా తమకు కావాలంటూ కూడా తమ కరెన్సీని తామే ముద్రించుకుంటాము, తమ పాస్పోర్ట్ సంబంధించినటువంటి వాటిని మేమే పూర్తిగా హక్కును పొందుతామంటూ కూడా ఈరోజు ఐక్యరాజ్య సమితికి సిఫారసు చేసినటువంటి బలూచిస్తాన్ అధినేత నాయకుడు ఎవరైతే ఉన్నారో మీర్ యార్ బలూచ్ ఒక ప్రకటన జారీ చేయడంతో యావత్తు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా కొంత ఇటు పాకిస్తాన్ ఇంకా పూర్తి స్థాయిలో కూడా నేలమట్టేటువంటి అవకాశాలు కనపడుతున్నట్లుగా ఇప్పటికే మనకు తెలుస్తూ ఉంది. అంటే నరేష్, ఒకవైపు బలూచిస్తాన్ ఆ స్థాయిలో తన ప్రయత్నాలు తను చేస్తోంది. మరోవైపు మనం చూస్తే ఇప్పుడు మన బలం ఏంటంటే మన దేశం, మన సైన్యం. అసలు పాక్ ఏముందని అంత పొగరు చూపిస్తుంది అనుకోవాలి. ఒకవైపు బలూచిస్తాన్ నుంచి అంత స్థాయిలో దానికి పోరాటం కనిపిస్తోంది. మరోవైపు పాక్ ఆర్థిక వ్యవస్థ ఎప్పటి నుంచి ఎలా ఉందో ఆ సిచ్యువేషన్ అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిందే. ఇప్పుడు పూర్తిగా భారత్ దాడులతో పూర్తిగా మునిగిపోయాం, మాకెవరన్నా ఆదుకోండి అంటూ అడుక్కునే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఆ అడుక్కుని మరి తెచ్చిన డబ్బులతో పూర్తిగా మళ్ళీ మన మీదకే యుద్ధానికి
ఉగ్రవాదాన్ని పేట్రేగేలా చేస్తుందంటే అసలు ఆ సాయం చేస్తున్న దేశాలు ఏమనుకోవాలి, అసలు ఎలా చూడాలి? అసలు ఇప్పుడు అమెరికా లాంటి దేశం కూడా అది పూర్తిగా భారత్ పాక్కు చెందిన సమస్య, వాళ్ళే తేల్చుకుంటారు, మేము ఎటు చెప్పమన్నట్టుగా ఇప్పుడు రీసెంట్గా జేడీ వాన్స్ కూడా ప్రకటన చేసి చూసాం. సో అంటే ఏంటి అసలు ఆ దేశాల స్టాండ్ మనం ఎలా తీసుకోవాలి? ఇప్పుడు అసలు పాకిస్తాన్ నెక్స్ట్ స్టెప్ ఏం ఆలోచించుకుంటుంది? అసలు ఏ బలం చూసుకుని, ఏ ధైర్యం చూసుకుని, ఏ పొగరుతో ముందుకు వస్తోంది? ఎగ్జాక్ట్లీ సతీష్, మీరు చెప్పిన విధంగా కేవలం పాకిస్తాన్ మేకపోతు గాంభీర్యాన్ని మాత్రం ప్రదర్శిస్తూ ఉంది. కవ్వింపు చర్యలకు చేపట్టే విధంగా భారతదేశాన్ని ఏదో ఒక విధంగా మాకు ఇక్కడ బలం ఉంది, మేము తలుచుకుంటే భారతదేశానికి జవాబుదారీగా ముందుకెళ్తామనే ఒక కవ్వింపు చర్యకు మాత్రమే ఒక హింట్ ఇస్తూ ఉంది. గట్టిగా 48 గంటల పాటు యుద్ధం చేయలేనటువంటి యుద్ధ సామాగ్రి లేనటువంటి పాకిస్తాన్ భారతదేశంతో యుద్ధానికి సై అంటే మాత్రం ప్రపంచ దేశాలన్నీ కూడా ముక్కు మీద వేలేసుకునే పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి చాలా వరకు కూడా క్షీణించింది. ఇప్పటికే పాకిస్తాన్కు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా ఆర్థిక సంక్షోభం అయితే ఏర్పడినటువంటి నేపథ్యంలో పలు దేశాలకు మిత్రపక్షంలో ఉన్నటువంటి చైనా ఉండొచ్చు, మరికొన్ని దేశాలతో లోకాయుక్తకు సంబంధించినటువంటి ఒప్పందాలు అయితే కుదుర్చుకుంటుంది. అందరికాడ చిల్లర బతుకు ఏదైతే చిల్లర బతుకుకు సంబంధించినటువంటి దేశంగా ఈరోజు పాకిస్తాన్ మిగిలిపోయిందంటే అది కేవలం మొన్న జరిగినటువంటి పబ్లిక్ పై ఇష్యూ మాత్రమే అని చెప్పాలి. ఎందుకంటే ఈరోజు పాకిస్తాన్కి సంబంధించి 1971 తర్వాత దాదాపు 50 సంవత్సరాల పైబడి కూడా మనం ఇంతవరకు పాకిస్తాన్తో యుద్ధానికి మన సయ్యం లేదు. అయితే వాళ్ళు చేసినటువంటి దుశ్చర్య చర్య ఏదైతే ఉందో పహల్గాం సంబంధించినటువంటి దాదాపు 26 మంది అమాయకులపై ఈరోజు అసూలు బాసిన 26 కుటుంబాల్లో పూర్తి స్థాయిలో మహిళలందరూ కూడా సింధూరాన్ని పోగొట్టుకుంటే ఆ సింధూరానికి సంబంధించి పీఓకి సంబంధించినటువంటి పాకిస్తాన్ ఆక్రమ కాశ్మీర్ గతంలో ఏదైతే వాళ్ళు తీసుకున్నటువంటి సమయంలో దాదాపు కూడా వందలాది మంది కూడా ఈ యొక్క సింధూరాన్ని పోగొట్టుకొని బయటికి పంపినటువంటి పరిస్థితిలో మళ్ళా ఆపరేషన్ సింధూరా పేరుతో భారత ప్రధానమంత్రి త్రివిధాల సంబంధించినటువంటి అధినేతలందరూ కూడా ఆపరేషన్ సింధూరాన్ని సక్సెస్ చేశారు. సింధూరాన్ని సక్సెస్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఇదే. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు పాకిస్తాన్ మీద ఎలాంటి చర్యలకు దుశ్చర్యలకు కూడా పాల్పడేందుకు భారతదేశానికి ఒక వైపు ఎలాంటి ఒక ఆలోచన అయితే లేదు. కానీ ఆలోచనను రేకెత్తినటువంటి పరిస్థితి పాకిస్తానే తీసుకొచ్చింది. పాకిస్తాన్ ఉగ్రవాదులు తీసుకువచ్చినటువంటి ఈ యొక్క చర్యను పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ప్రతీకార చర్యగా భారతదేశం తీసుకోవడంతో యావత్తు భారతదేశ వ్యాప్తంగా కూడా అందరూ కూడా హర్షించినటువంటి పరిస్థితి. గత 2 రోజుల నుంచి కూడా భారతదేశ వ్యాప్తంగా మహిళలు సైతం కూడా రోడ్డు మీదకి రావడం, పాకిస్తాన్ జెండాలను కింద అతికించి వాటి మీద చెప్పులతో కొట్టడం, పేడ నీళ్లతో పాకిస్తాన్కు బుద్ధి చెప్పండి అంటూ కూడా భారతదేశానికి సంబంధించినటువంటి ఒకవైపు త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధినేతలకు అయి ఉండొచ్చు, అదేవిధంగా భారత ప్రధానికి కూడా మేమున్నా మీ వెంట ఉంటే ఒక సంకేతాన్ని భారత ప్రజలందరూ కూడా ఇవ్వడం దాని మీద పూర్తి స్థాయిలో కూడా ప్రపంచ దేశాలు కూడా హర్షిస్తున్నాయి. మరి ఇలాంటి తరుణంలో పాకిస్తాన్ ఒకవైపు ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికి కూడా ఏదైతే ఈ యొక్క యుద్ధానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ దగ్గర సామాగ్రి లేకపోయినప్పటికి కూడా వీటన్నిటిని పక్కన పెట్టి భారతదేశం వైపు నిన్న రాత్రి 7 గంటలకు స్టార్ట్ అయినటువంటి డ్రోన్ల యొక్క ఏదైతే విన్యాసాలు అయి ఉండొచ్చు, అదేవిధంగా దానికి వాటికి సంబంధించి విన్యాసాలు భారతదేశానికి ఏమాత్రం కూడా మనకి కలిగేటువంటి అపయోజనం ఏం లేవు. పూర్తి స్థాయిలో కూడా భారతదేశానికి సంబంధించినటువంటి అన్ని శాఖలు కూడా తమ వంతు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలతో వాటన్నిటిని కూడా తిప్పికొట్టారు. 3 క్షిపణులకు సంబంధించి L-15 ద్వారా అక్కడ ఉన్నటువంటి ఒక 2-3 కూడా పైలట్స్ని కూడా మన ఆధీనంలో తీసుకో ఉన్నాం. అయినప్పటికీ కూడా పబ్లిక్ని ఇష్యూ చేయడం కోసమే పాకిస్తాన్ ఈరోజు పూర్తి స్థాయిలో మొన్న జరిగినటువంటి పుంచు గ్రామంలో దాదాపు కూడా వాళ్ళు ఫైర్ జరిగినటువంటి ప్రాంతంలో దాదాపు 15 మంది వరకు కూడా పబ్లిక్ చనిపోయారు. అంటే ఇలాంటి పబ్లిక్ ఇష్యూస్ని ఎక్కువగా తీసుకురావడం పాకిస్తాన్ ఒక మూర్ఖత్వం చర్య అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే అనేక ప్రాంతాల్లో సరిహద్దు గ్రామాల్లో ఉన్నటువంటి అనేక మందికి కూడా ఈరోజు పాకిస్తాన్ చేసినటువంటి కవ్వింపు చర్య ఉండొచ్చు, అదేవిధంగా వాళ్ళు చేసేటువంటి ఈ యొక్క డ్రోన్స్ మిసైల్స్ సంబంధించి అనేక వారు కూడా బాధపడుతున్నారు, ఇప్పటికే మృత్యువాత పడుతున్నారు. దీని మీద ప్రభుత్వం రైట్ థ్యాంక్ యూ నరేష్.